అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనం ఛానల్లో చాలా మంచి విషయాలు ఉంటాయి, అన్నీ కూడా చట్టాల మీద అవగాహన కోసం పెడుతున్నారు. అంటే ఇది మొత్తం మీకు అంతా తెలిసిపోద్దని కాదు, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ భారతీయ పౌరుడై పుట్టాక భారతీయ చట్టాల మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయాన్ని తెలియజేసింది. ఏంటి అంటే తీర్పు అనమాట. విగ్రహాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎక్కడ అంటే తమిళనాడులోని అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం విగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి 30 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి తిరునెల్లి జిల్లాలో వల్లియార్ కూరగాయల మార్కెట్ దగ్గర అతను డిఎంకే అధినేత కరుణానిధి చనిపోయారు కదా, ఆయన తాలూకా విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది. అలాగా విగ్రహాలు అక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయొద్దు, ఫస్ట్ విషయం. ఎందుకంటే ట్రాఫిక్ జాములు అనేక ప్లేస్ని ఆక్రమణ జరుగుతుంది, అలా చేయొద్దని. రెండోది ఏం చెప్పింది అంటే ప్రజాధనాన్ని కూడా వృధా చేయొద్దు అని చెప్తే వాళ్ళు వినలేదు. ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టుకి అప్పీల్ వేసింది. హైకోర్టు మీద సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టి మీరు ప్రజాధనాన్ని మీ సొంత ఇంకోటి మాజీ నాయకులను కీర్తించడం కోసం ప్రజాధనాన్ని వెచ్చించడం సరి అయిన పద్ధతి కాదు, మేము అనుమతించబోము అని కూడా తేల్చి చెప్పింది. హైకోర్టు చెప్పిందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. అంటే ప్రజాధనాన్ని వృధా చేయడం జరుగుతుంది. యూపీలో ఒకసారి చీఫ్ మినిస్టర్గా ఉన్న మాయాదేవి కూడా అలాగే కొన్ని 2,000 కోట్లు పెట్టి ఏనుగు బొమ్మలో ఆవిడ విగ్రహాలు ఏర్పాటు చేసేసుకుంది. దాని మీద కూడా చాలా చీవాట్లు పెట్టినా ఇంకా ఖర్చు పెట్టేశారు. వాళ్ళకి ఏం కావాలి, ప్రజల డబ్బులే కదా, మనకు కూడా ఉచితాలు ఎలాగైతే కావాలో వాళ్ళు వాళ్ళ తాలూకా విగ్రహాలని వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలని పెట్టించుకొని ప్రచారం చేసుకుంటారు. అది మనలో మార్పు రావాలి. అంటే ఈరోజు మీకు చెప్పింది ఎందుకంటే ఎక్కడైనా విగ్రహం పెడితే విగ్రహాలు ప్రజాధనంతో పెట్టడానికి లేదు, ప్రజా ప్లేసుల్లో కూడా పెట్టడానికి లేదు. రోడ్డు మధ్యలో ఒక నాయకుడు విగ్రహం పెట్టేస్తారు, అది కూడా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను. జై హింద్, భారత మాతాకి జై.